బతుకుతున్నవా అమ్మో. మీ అందరికీ యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు గురించి తెలుసు కదా. ఎప్పుడు నవ్వుతూ యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునే అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు తన భర్త హరిబాబు చేతిలో దారుణంగా చనిపోయింది. వైష్ణవి చనిపోయాక ఆమె కుటుంబ సభ్యులు బాధ అంతా ఇంత కాదు, ఎప్పుడు ఆమెనే తలుచుకుని బాధపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలోనే వైష్ణవి బంధువుల్లో ఒక ఆమెకు వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించి తనతో మాట్లాడిందని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ సంచలనం మారింది. అయితే వైష్ణవి నిజంగానే శ్వేతనాగు రూపంలో వచ్చిందా? పాము రూపంలో ఉన్న వైష్ణవి ఆమెకు ఏం చెప్పింది? అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను ఎందుకంత కిరాతకంగా చంపాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసు. వైష్ణవి కుటుంబం ఉన్న పరిస్థితి వర్ణనాతీతం. ఆమె అన్నలు తన చెల్లి సమాధి వద్ద కూర్చుని రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. వైష్ణవికి ఇష్టమైన స్వీట్లు, వంటలు ఆమె సమాధి వద్ద పెట్టి తమ సోదరుని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వైష్ణవి అంటే వాళ్ళందరికీ పంచప్రాణాలు. వాళ్ళ కుటుంబంలోని చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ వైష్ణవి అంటే ఎంతో ఇష్టం. అలా అందరి మధ్యలో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి 4 నెలల కడుపుతో ఉందని కూడా చూడకుండా కట్టుకున్నవాడే చంపేశాడు. అయితే వైష్ణవి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యుల కలలోకి వస్తుందని, వైష్ణవి ఒక శ్వేతనాగు రూపంలో కనిపిస్తుందని, నేను ఇక్కడే ఉన్నానని చెప్తుందని కొంతమంది చెబుతున్నారు. అలాగే ఆమె తన కడుపు దగ్గర 2 చేతులు పెట్టుకుని నన్ను కాపాడు, నా బిడ్డని కాపాడు అని అడుగుతున్నట్టు కూడా కలలు వస్తున్నాయని వారు ఏడుస్తున్నారు. ఆమె శారీరకంగా దూరమైనప్పటికీ మానసికంగా ఎప్పుడు తమతోనే ఉంటుందని ఆ అన్నలు భావిస్తున్నారు. ఒక అందమైన ప్రేమ కథగా మొదలై వైష్ణవి స్టోరీ చివరకు ఒక రక్త చరిత్రగా ముగిసింది. వైష్ణవి మరియు హరిబాబుల వివాహం ఒక ప్రేమ వివాహం. హరిబాబు ప్రేమ పేరుతో వైష్ణవి వెంటపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని, తన జీవితాంతం ఎంతో గొప్పగా చూసుకుంటానని నమ్మవల్లికాడు. పెళ్లికి ముందు హరిబాబు తన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వైష్ణవిని మరియు ఆమె కుటుంబ సభ్యులను మోసం చేశాడు.